మనం దేవునికి తెలియచేసేటువంటి స్థాయిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు భక్తుడు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 66వ కీర్తన 6వ వచనంలో ఒక మాటను రాయబడుతూ ఉంది. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలి నడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించుతుంది. అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, అక్కడ మేము ఆయన యందు సంతోషించేటువంటి వారిగా ఉన్నారు. వాస్తవానికి సంతోషం అనేటువంటిది ఎప్పుడు అని అంటే, తమ జీవితము, తమ కుటుంబము, వ్యక్తిగతంగాను కుటుంబం పరంగాను ఏదైనా ఇంక ఇబ్బందులు లేవు, అన్ని విధాలుగా సెటిల్ అయిపోయాము అని అనుకునేటువంటి తరుణంలో కుటుంబము ఏం చేస్తూ ఉందంటే సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. దేవుడు మా జీవితంలో సర్వం ఇచ్చేశాడు, దేవుడు మా జీవితంలో అనుకున్నటువంటివన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటున్నటువంటి మాట, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఎందుకు సంతోషించారు అని అంటే, వారు శ్రమను దాటారు, అక్కడ ఇబ్బందులు దాటారు, అనేక నిరాశలతో కూడినటువంటి ప్రయాణాన్ని వారు చూశారు. అన్నీ చూసిన తర్వాత ఇంకనూ వాగ్దాన దేశంలోకి వెళ్ళక ముందే వారు అంటున్నటువంటి మాట అంటే ఇంకా ముందు ఏమేమి జరుగుతుందో వారికి తెలియదు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసినటువంటి అవసరం వస్తుందో తెలియదు. కానీ ఈ ప్రజలు అంటున్నటువంటి మాట అంటే మేము దేవుని యందు సంతోషించాం. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఒకానొక సందర్భం ముందు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవని ఎరుగుదుము. ఎవరి నిమిత్తము అని అంటే దేవుని విషయమే మేలు కలుగుటకై సమస్తము జరుగుతున్నాయని ఎరగాలి. ఎందుకు అంటే కింద వచనాలు చెప్తూ ఉంటాడు, ప్రతి విషయంలోని మనుషులు ఎలా ఉండాలి అంటే పౌలు భక్తులు చెప్తున్నాడు. 35 నుంచి 39 వచనాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గురించి రాయబడి ఉన్నవే కదా. చాలా చక్కగా ఆయన అన్నాడు, ఏ విషయంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే మన నిరీక్షణ ఎవరు అని అంటే మన ప్రభువే. సమస్తము చేసేటువంటి దేవుడు మనల్ని నడిపించాలన్నా, మనల్ని పోషించాలన్నా, మన అవసరతలు తీర్చాలన్నా, లేదా మనం ఏ సందర్భంలో ఉన్నా సరే దేవుడు సమాధానం చెప్పగలిగినటువంటి వాడు. బహుశా సుగునాటి చెప్పినటువంటి సాక్ష్యాన్ని ఆలోచన చేస్తే, దేవుడు ఆమె జీవితంలో చేసిన ప్రతి దానిని కూడా ఆమె చెప్తుంది. కుమారుని ఒంటరిగా పంపించాను, అక్కడ దేవుడు ఎవరొకరిని ఏర్పాటు చేశాడు. ఒంటరిగా పలానా ప్రదేశాన్ని పంపించాను. కుమార్తె విషయంలో లేదా జరగబోయేటువంటి ప్రతి విషయంలో నిజంగా ప్రతి దేవుని సంగమా మనము దేవునికి మనం అప్పగించుకుని మన అవసరతను దేవుని ఎదుట పెడితే, దేవుడు మనం అడగకుండానే మనం ఆలోచించేటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపిస్తాడు. మన పక్షాన ప్రతి విషయంలో కూడా ఆయన మేలు కొరకే మనం నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగుండాలంటే దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఎప్పుడు మనం పొందుకోవడానికి, ఎప్పుడు మనం దేవుని అడగటానికి, ఎప్పుడు దేవుడి దగ్గర ఆశించడమే కానీ మనం దేవునికి ఏనాడని ఏదైనా ఇస్తున్నామా, దేవుని దగ్గరికి ఎలా వస్తున్నాము, ఎలాంటి క్రమంతో వస్తున్నాము, ఎలాంటి స్థితిలో మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాం, విన్న వాక్యము మన జీవితంలో దాన్ని మనము ఎలాగూ అన్వయించుకుంటూ ఉన్నాం. నిజంగా ప్రియ దేవుని సంగమా, పౌలు భక్తుడు అంటున్నటువంటి మాట ఏ పరిస్థితుల్లో అయినా అక్కడ అంటున్నాడు. 8వ అధ్యాయం 35వ వచనంలో, మనల్ని ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపు వాడు ఎవడు, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గుర్రములమని మేము ఎంచబడిన వారు. ప్రభునందు ప్రియులారా, మన పరిస్థితులను, మనకున్నటువంటి ప్రతి విషయాన్ని మన దేవుని దగ్గరికి తీసుకురాగలిగినటువంటి వారము అంటే దేవుడు మనం ఉన్నను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. అటు కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.